భారత్ స్టార్ షట్లర్ రెండుసార్లు ఒలింపిక్స్ పతాక విజయంగా నిలిచిన పివి సింధు త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారు. హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త వెంకటదత్ సాయ్తో ఆమెకు పెళ్లి ఖాయమైంది. డిసెంబర్ 22న రాజస్థాన్లోని ఉదయ్పూర్లోని వీరి పెళ్లి జరగనుంది. డిసెంబర్ 24న హైదరాబాద్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. పెళ్లికి సంబంధించి ముందస్తు కార్యక్రమాలు ఈ నెల 20న ప్రారంభం కానున్నాయి. ఇరు కుటుంబాలు ఒకరికొకరు చాలా కాలంగా పరిచయమేనని, అయితే గత నెలలోనే వీరి పెళ్లి గురించి ఇరువైపుల పెద్దలు నిర్ణయాలు తీసుకున్నామని, జనవరి నుంచి ఆమె షెడ్యూల్ బిజీగా ఉండడంతో ఈ నెలలోనే పెళ్లి చేయనున్నట్లు నిర్ణయించామని, వచ్చే సీజన్ తనకు ఎంతో ముఖ్యమైనదని సింధు తండ్రి పివి రమణ పేర్కొన్నారు. ఇక సింధు మనువాడనున్న వెంకట్ దత్ సాయి పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్ 300 టోర్నీ సింగిల్స్లో స్టార్ షట్లర్గా పివి సింధు ఛాంపియన్గా నిలిచింది. జరిగిన ఫైనల్ మ్యాచ్లో చైనాకు చెందిన వు లువోయును సింధు మట్టికరిపించింది. వు లువోయుపై 21-14, 21-16 వరుస సెట్లలో విజయం సాధించింది. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీలో ఆరంభం నుంచి సింధు కసితో ఆడింది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తూ తుది పోరుకు చేరుకుంది. ఫైనల్లో చైనా గోడను సింధు దాటగలదా అన్న అనుమానాలు తలెత్తాయి. కానీ అనుమానాలను సింధు పటాపంచలు చేసింది. చైనాకు చెందిన వు లువోయుపై వరుస సెట్లలో ఓడించింది. తొలి గేమ్ను 21-14తో సునాయాసంగా గెలుచుకున్న సింధుకు రెండో గేమ్లో మాత్రం కాస్త ప్రతిఘటన ఎదురైంది. రెండో సెట్లో చైనా ప్లేయర్ 10-10తో సింధుకు గట్టి పోటీ ఇచ్చింది. అయితే తను అనుభవాన్నంతా ఉపయోగించి బలంగా పుంజుకున్న సింధు వరుసగా పాయింట్లను సాధించింది. 21-16 తేడాతో రెండో సెట్ను దక్కించుకుంది. ఈ ఘన విజయంతో 2 ఏళ్ల తర్వాత సింధు తొలి BWF టైటిల్ను గెలిచి అభిమానులకు సంతోషాన్ని అందించింది. 2022 జూలైలో సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలిచిన తర్వాత సింధు ఇప్పటి వరకు BWF టైటిల్ గెలవలేదు. ఈ గెలుపుతో ఆ కోరిక కూడా తీరిపోయింది.